హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కమ్మనైన పెరుగువడను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది హోటల్ స్టైల్ రెసిపీ అండి. నేను ఉగాది పండుగ రోజున ఈ పెరుగువడను తయారు చేశాను. ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపగుండ్లను వేసుకొని బాగా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పును ఇలా నానిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడిగి పూర్తిగా నీళ్లు వార్చేసి పప్పుని రుబ్బుకుందాము. నేనైతే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. 2 బ్యాచెస్గా వేసుకున్నాను. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి 3 కప్పులు పెరుగు మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. 1 కప్పుకి 3 కప్పుల మిశ్రమం సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, మినపప్పు, పచ్చెనగబాయలు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కలుగా తుంపి వేసుకుంటున్నాను. అందులో ఒక రెబ్బ కరివేపాకు ఇలా పోపు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమంలో వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. పెరుగు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్టు, కొత్తిమీర, సన్నగా తురుముకున్న అల్లం తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. మా పిల్లలు అవి పచ్చిమిర్చి తగిలితే కారంగా ఉంటుందని అది వేయలేదు. అది స్కిప్ చేశాను. మీరు వేసుకోండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడపిండిని ఫ్రిడ్జ్లోంచి తీసేసి కొంచెం సాల్టు, కొంచెం వంట సోడా వేసుకొని బాగా ఇలా స్పూన్తో, చేత్తో కానీ బాగా ఇలా బెండ్ చేసుకుంటూ బాగా ఫ్లఫీగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే వడ బాగా మెత్తగా వస్తుంది. లేదంటే ఇలా వాటర్లో కూడా వేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా చేత్తో ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా అన్ని వడల్ని చిన్నగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఇందాక పల్లచగా చేసుకున్న మజ్జిగలో వేసుకొని ఇలా 2 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఇలా మనం చేసుకునే పల్లచగా కొంచెం పెరుగు వేసుకొని పల్లచగా ఎక్కువగా నీళ్లు వేసుకొని మజ్జిగ చేసుకొని అందులో వేసేసుకోవాలి. మనం చేసే ఈ వడ మొత్తం అలాగే మజ్జిగలో వేసుకుంటూ తర్వాత పెరుగులో యాడ్ చేసేసుకోవడమే. ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు అలాగే వదిలేసేయండి. చూడండి, ఈ వడ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.